ఉద్యమకారుల గుర్తింపునకు ఎఫ్ఐఆర్ ను తప్పనిసరి ప్రమాణంగా చేయొద్దని బహుజన సాంస్కృతిక సమైక్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఉద్యమంలో చేసిన సేవలు, ప్రజా సాక్ష్యాలు, సహచరుల ధృవీకరణ ఆధారంగానే అసలైన ఉద్యమకారులను గుర్తించాలని కోరింది. హన్మకొండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీసీఎఫ్ రాష్ట్ర నాయకులు ఈ మేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు బందెల సదానందం, పోడేటి ప్రశాంత్, కట్టయ్య, గడ్డం శరత్ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు బొడ్డు కుమారస్వామి, వ్యవస్థాపక అధ్యక్షుడు గడ్డం శరత్, బహుజన సాంస్కృతిక సమైక్య తెలంగాణ రాష్ట్ర కమిటీ నాయకులు గురుమిల్లా రాజు, సుధమల్ల అశోక్, కునమల్ల నరసింహస్వామి, కందిక సుధాకర్, సుమలత తదితరులు పాల్గొన్నారు. మదిరే గ్రామం మాది. 97-98 నుండి తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొనడం జరిగింది. తెలంగాణలో బహుజన రాజ్యం సత్యమూర్తి సార్ పెట్టిన పోచమ్మ మైదాన్ మీటింగ్లో కూడా నేను పాల్గొనడం జరిగింది. అప్పటి నుండి మొదలుకుంటే తెలంగాణ మీటింగ్లో ఈ ఉద్యమాలలో పాల్గొంటూ 2001 నుండి అనేకమైన ఉద్యమాలు, అనేకమైన మీటింగులకు హాజరవ్వడం జరిగింది. అట్లాగే బహుజన సంస్కృతి సమైక్య ఆధ్వర్యంలో మేము గిరినివాయిలో తెలంగాణ సామాజిక సంస్కృతి వేదిక ఆధ్వర్యంలో బహిరంగ సభ పెట్టినాం. ఆ బహిరంగ సభకు నల్మాస స్వామి, ఉస్మానియా యూనివర్సిటీ, గూడ అంజన్న, అనేకమైన 10 జిల్లాల నుండి వక్తలు వచ్చి మీటింగ్ జయప్రదం చేసిండ్రు. అప్పటి నుండి తెలంగాణ ఉద్యమం నర్సంపేట డివిజన్లో కానీ, వరంగల్ జిల్లాలో కానీ నేను గద్దరన్నతోని, గూడంజన్నతోని, గూరటి వెంకన్న వీళ్ళందరితో మేము పాల్గొనడం జరిగింది. సకలజనుల సమ్మె కొత్తగూడెం నుండి బస్సులు రాత్రి 11 గంటలకు అవి బయలుదేరి వస్తేనే దాన్ని ఆపాలంటే మేము గిర్నిబాయి సెంటర్లో దాన్ని ఆపిన సందర్భంగా సిఆర్పి పోలీసులు నన్ను కొడితే నాకు ఈ 2 పనులు డ్యామేజ్ అయినాయి. నాకు ఈ రెక్క కూడా ఇప్పుడు ఇది లేవటం లేదు. అనేకమైన నా మీద కేసులు అయినాయి. టవర్ కేసులు, బస్సులో దళాలు పెట్టిన కేసులు, వివిధ కేసులు నా మీద విపరీతమైన కేసులు, బైండవర్లు, అనేకమైన దెబ్బలు పడ్డాము. ఉద్యమకారులు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమకారుల పరిస్థితి, ఉద్యమ కళాకారుల పరిస్థితి ఘోరంగా ఉన్నది. అప్పుడు ఆ ప్రభుత్వం గుర్తించలే. నాకు సారథిలో లెటర్ వచ్చింది, నా మిత్రులకు కూడా వచ్చింది. అడిగి పోయినాక మమ్మల్ని రిజెక్ట్ చేసిండ్రు, అన్నీ ఉన్నాయి. సెలెక్ట్ అయినాము, బంద్ చేసిండ్రు, ఎందుకు చేసిండ్రో మాకు అర్థం కాలే. అప్పటి నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా అది ఏం చేస్తుందో ఏం పోతుందో తెలియదు మాకు. ఓ కమిటీ వేసిండ్రు, ఆ కమిటీ ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళకంటే ఎఫ్ఐఆర్ ఇప్పుడు చేసిన వాళ్ళకన్నా ఉద్యమాలు నడిపించిన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ కుటుంబాలు ఆగమైపోతున్నాయి. ఇప్పుడు మా కుటుంబాలు ఆగమైపోతున్నాయి. దాంతో సంబంధం లేకుండా ఇంటెలిజెన్స్ రిపోర్ట్, ప్రతి పోలీస్ స్టేషన్ రిపోర్టు, ఆ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం గుర్తించి ఉద్యమకారులను, ఉద్యమ కళాకారులను, అమరవీరుల కుటుంబాలను అందరినీ న్యాయం చేయాలని కోరుతున్నాము. అట్లా కాకుండా మళ్ళీ కొట్లాడేమంటే ఎల్లకాలం తెలంగాణలో కొట్లాడే ఉంటుంది. దాన్ని కాకుండా న్యాయంగా అందరినీ గుర్తించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం గుర్తించి అందరికీ న్యాయం జరగాలని కోరుతున్నాం. ఆనాడు శాంతియుత మార్గంలో పోరాటం చేసిన తెలంగాణ కళాకారులం కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులం కావచ్చు, తెలంగాణ కౌలు కళాకారులు కావచ్చు, ఆనాడు మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి చిన్న రాష్ట్రాలను ఆర్టికల్ 3 ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క పంతాలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో మేము డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం మేరకే శాంతియుత మార్గంలో పోరాటం చేయడం జరిగింది. ఆ రోజు కనుక మేము పోరాటం చేయాలనుకుంటే ఎన్ని విధ్వంసాలు చేశారో, అది బస్సు తగులబెట్టుడు కావచ్చు, రైలు రోకో కావచ్చు, లేకపోతే ఆత్మహుతి దాడులు కూడా తెలంగాణ ఉద్యమానికి కొత్త కాదు. ఎందుకంటే ఆనాడు 69 ఉద్యమం మొదలు తెలంగాణ మలిదశ ఉద్యమం వరకు ఎన్నో ఆత్మ బలిదానాలు జరిగినాయి, ఎన్నో ఎన్కౌంటర్లు జరిగినాయి. కానీ మేము అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం మేరకు ప్రజా శాంతియుతంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేశాము. ఆ యొక్క నేపథ్యంలో ఎంతోమంది ఎఫ్ఐఆర్లతో సంబంధం లేకుండా తెలంగాణ ఉద్యమంలో నిస్వార్థంగా పనిచేసినటువంటి నివేదిక గత ప్రభుత్వం మరియు ఇప్పుడున్న ప్రభుత్వం దగ్గర ఉంది. ఈ యొక్క సమాచారాన్ని ఇన్ని రోజులు ఇంటెలిజెన్స్లో పనిచేసిన సీనియర్ల ఆలోచన విధానం తీసుకొని వారి యొక్క ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారము తెలంగాణ ఉద్యమంలో నిస్వార్థంగా పనిచేసిన కవులు, కళాకారులు, గాయకులు, ఉద్యమకారులకు అందరికీ న్యాయం చేస్తారని విశ్వసిస్తూ మరొక్కసారి యొక్క తెలంగాణ ఉద్యమకారులందరినీ ప్రభుత్వం గుర్తించాలని మా బహుజన సంస్కృతి సమైక్య తరఫున కోరుతున్నాం. జై తెలంగాణ. మమ్మలను ఈ మీడియా రూపకంగా ప్రపంచానికి తెలిసినటువంటి ఈ యజమానానికి కూడా ధన్యవాదాలు. తెలంగాణ అమరవీరుల పునాది రాళ్లపై ఏర్పడ్డ ఈ తెలంగాణలో ఎందరో అమరులైనారు. అందుకే అమరవీరుల త్యాగ ఫలితమే ఈరోజు మన తెలంగాణ ఏర్పడ్డది. అమరవీరుల పాట ఒకటి పాడుకుందాం. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు
వీరు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు. ఒకరా ఇద్దరా విద్యార్థి వీరులు నాడు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు. అయ్యో ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు వీరు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు. ఒకరా ఇద్దరా విద్యార్థి వీరులు నాడు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు. పొద్దు పొడుపులో పొత్తి కడుపులో పోరుల పొదనెక్కిపోయిన ఆయుధాలు. ఒకరా ఇద్దరా విద్యార్థి వీరులు వీరు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు. దండుగానే దండు కట్టినోళ్ళు దండయాత్రల ముందు నడిచినోళ్ళు. దండుగానే దండు కట్టినోళ్ళు దండయాత్ర ముందు నడిచినోళ్ళు. దండుగానే దండు కట్టినోళ్ళు దండయాత్రల ముందు నడిచినోళ్ళు. దండుగానే దండు కట్టినోళ్ళు దండయాత్రల ముందు నడిచినోళ్ళు. కన్నుకైనా వెన్ను చూపనోళ్ళు పెన్నుతో వెన్నంటి సాగినోళ్ళు. ఒకరా ఇద్దరా విద్యార్థి వీరులు వీరు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు. నేడు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు. వీరు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు. జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ జోహార్. అమర హై కామ్రేడ్ మారోజు వీరన్న, మలిత జోహార్ జోహార్. నా పేరు గడ్డం శరత్. నేను బహుజన సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులుగా తెలంగాణ వచ్చేంత వరకు కొనసాగినాను. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా మేము బీకే అన్న మా రాష్ట్ర అధ్యక్షులు, మా సదన్న సీనియర్ నాయకులు, మా సాంబన్న, మా ప్రశాంత్, కట్టన్న, మా సుధాకర్ అన్న, మా అశోక్ అన్న, వీళ్ళంతా కూడా ఒక్కొక్కరికి పేరు పేరున, మా సాంబన్న, వీళ్ళందరితో, మా గురిమిల్ల రాజన్న, వీళ్ళందరితో పాటుగా మేము అనేక మంది కళాకారులం, ఒక 50 మంది కళాకారులం ఈ తెలంగాణ కోసం నిస్వార్థంగా పనిచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంతకుముందే మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో భాగంగా పీసీడబ్ల్యూ ఛానల్ వాళ్ళు మా విషయాన్ని ఈ సమాజానికి తెలియపరచడం కోసం వచ్చినటువంటి పీసీడబ్ల్యూ ఛానల్ గారికి ప్రత్యేకమైనటువంటి ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, నా పేరు గడ్డం శరత్. ఈ కార్యక్రమంలో వాస్తవానికి మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ డిక్లరేషన్ ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటగా కామ్రేడ్ మారోజు వీరన్న ఈ ఉద్యమాన్ని, తొలిదశ ఉద్యమం తర్వాత మలిదశ ఉద్యమాన్ని ఎత్తుకొని అనేక సభలు, అనేక సమావేశాలు పెట్టి సూర్యాపేటలో పెద్ద సభ పెట్టి డిక్లేర్ చేయడం జరిగింది. ఆ వీరుని స్ఫూర్తితోటే, ఆ మహనీయుని స్ఫూర్తితోటే బహుజన సాంస్కృతిక సమాఖ్య ఏర్పరచుకొని మేము ఈ తెలంగాణ ఉద్యమంలో మా వంతు ఆటపాటను అందించడం జరిగింది.